హలో అండి. వర్షంలో బెస్ట్ టీ స్నాక్ తినే కొద్ది తినాలనిపించే సగ్గుబియ్యం పునుగులండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ముందుగా 1/4 కప్పు పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. అందులో 1 కప్పు వరకు పుల్లటి పెరుగు, 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఖచ్చితంగా 4-5 గంటల సేపు నానాలండి. బాగా నానిన తర్వాత సగ్గుబియ్యం అంతా కూడా పెరుగును పీల్చుకొని పెద్దగా అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలను, కచ్చపచ్చగా దంచిన అల్లం పచ్చిమిర్చిని, 1/4 కప్పు వరకు బియ్యం పిండిని, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, కొత్తిమీర తరుగును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పూన్స్ చొప్పున కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటాయి పునుగులు అనేవి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుని బాగా కాగాలండి ఆయిల్. బాగా కాగిన ఆయిల్లో చిన్న చిన్న పునుగులాగా వేసుకోవాలి. బాండీకి సరిపడా ఖాళీగా వేసుకుని వాటంతటా అవి పొంగి కలర్ చేంజ్ అవుతుంటాయండి. అప్పుడు తీసుకుని విడివిడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకుంటే కనుక పునుగులు కాదండి కంకర్రాళ్ళు అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.